మంగళం పరిధిలో తిరుపతి కరకంబాడి ప్రధాన మార్గానికి ఆనుకున్న ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికల్ సెంటర్లో ల్యాబ్ నిర్వహించడానికి ఎటువంటి అనుమతులు లేవని, అందుకే ల్యాబ్ను సీజ్ చేయడం జరిగిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలను మోసం చేస్తూ ఇటువంటి ల్యాబ్లు కొనసాగుతున్నాయని, వైద్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుమతి లేని ల్యాబ్లపై తనిఖీలు నిర్వహించి సీజ్ చేయడం జరుగుతోందని మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని స్రవంతి తెలిపారు. ఇటువంటి ల్యాబ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మీ అందరికీ ప్రజలందరికీ ఒక ముఖ్యంగా మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, డాక్టర్గా ఇప్పుడు డెంగ్యూ మలేరియా కేసు సీజన్లు జరుగుతున్నాయి. సీజనల్ డిసీజెస్ అనేటివి వస్తూ ఉన్నాయి. ఏదైతే డెంగ్యూ మలేరియా వీటిలో ఏవైతే ఈ కేసెస్ ఉన్నాయో, చికెన్ గున్యా, ఇవన్నీ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చాలా వరకు పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చి పాజిటివ్ రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల లేకపోయినా కూడా ట్రీట్మెంట్స్ అనేటివి జరుగుతున్నాయి అని చెప్పేసి మాకు కమిషనర్ గారి నుండి ఆదేశాలు వచ్చాయి. ఆ కమిషనర్ గారి ఆదేశాల నుండి మన జిల్లా కలెక్టర్ గారు అండ్ డిఎంహెచ్ఓ గారు, ఎవరైతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు ఉన్నారో, వాళ్ళు జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్లందరికీ నిన్న ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే దాంట్లో ఏవైతే డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ ఉంటున్నాయో మా ఏరియా పరిధుల్లో వాటిల్ని చెక్ చేయడం అనేది, తనిఖీ చేయడం అనేది జరిగింది. అలా మన మంగళం పిహెచ్సి పరిధిలో 3 ల్యాబ్లు, ఒక హాస్పిటల్ అనేది మేము చూడడం జరిగింది. 3 ల్యాబ్లు పేర్లు వచ్చేసండి. హంసికా ల్యాబ్ అనేది, దీంట్లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్కి పారామెడికల్ డిగ్రీ లేదు అండ్ మోరోవర్ వాళ్ళకి లైసెన్స్ అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే మన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారి నుండి ఒక లైసెన్స్ అనేది ఇవ్వబడుతుంది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ లైసెన్స్ అనేది 2 లేవండి పూర్తిగా. నెక్స్ట్ హేమా ల్యాబ్, ఆ ల్యాబ్లో కూడా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్ కారు అండ్ మోరోవర్ వాళ్ళకి లైసెన్స్ లేదు. అండ్ మంజునాథ కెమికల్ ల్యాబ్ అనేది కూడా ఉంది, దాంట్లో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే జరుగుతుంది. ప్రజలందరికీ మేము చెప్పడం ఒక్కటే అండి, మీరు వెళ్ళేటప్పుడు చూసుకొని ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చూసుకొని ఏదైతే అన్ని సౌకర్యాలు ఉన్న ల్యాబ్స్కి వెళ్ళమని మేము చెప్పడం, సూచన చేయడం జరుగుతుంది. ఏవైతే చిన్న ల్యాబ్స్ ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్స్ ద్వారా వెళ్తున్నారో వాళ్ళని చూసుకొని మీరు క్వాలిఫైడ్ ల్యాబ్స్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలని మేము కోరడం జరుగుతుంది. అలానే ఇంకొకటి, ఇంటర్నేషనల్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మన బీసీఎం స్కూల్ దగ్గర దానికి ఎదురుగా ఉండడం ఒక హాస్పిటల్ ఉంది. దాంట్లో మెడికేర్ ల్యాబ్ అనేది ఉంది, దాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడా మనకి పారామెడికల్ డిగ్రీ కానీ ల్యాబ్ టెక్నీషియన్కి లైసెన్స్ కానీ ఏవీ లేకుండా ఉండడం ఈ తనిఖీలలో గుర్తించాము. అలానే మా డిఎంహెచ్ఓ గారు స్వయంగా వచ్చి తనిఖీ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఎటువంటి డిగ్రీస్ కానీ ఏవి లేకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని మా డిఎంహెచ్ఓ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. దీని మీద తగిన చర్యలు ఏదైతే మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు తీసుకుంటానని మాకు చెప్పడం అయితే జరిగింది.